వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎప్పుడు కూడా జగన్ని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఏదో విధంగా ఆ టాపిక్ని రేజ్ చేస్తున్నారు. కేంద్రం జగన్ వెనకాల ఉంది, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోతుంది టీడీపీ ఇట్లాంటి కేసుల్లో కూడా అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఏం జరుగుతుంది? బీజేపీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉందా లేదా? సో మాకెందుకు ఉంటుంది? మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకట్లా. మా మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు కాబట్టి మాకేం కాదు. అంతే తప్ప అక్కడ సోనియా గాంధీ ఉందని ఒకరోజు, సోనియా గాంధీ ఇస్తేనే బెయిల్ వచ్చిందని ఒకరోజు, లేదంటే నరేంద్ర మోడీ చెబితేనే మాకేదో అరెస్ట్ చేయట్లేదని ఇంకో రోజు, ఇవన్నీ ఎవడో సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి వార్తలు. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా మేము శుక్రవారం కోర్టుకు వచ్చింది. శుక్రవారం జగన్ గారి పాదయాత్రలో కోర్టుకు వచ్చింది. మరి ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడేగా. మరి మాకు వాళ్ళకి సఖ్యత ఉంటే, మాకు వాళ్ళకి లేదంటే వాళ్ళ కేసులను మా కేసులకు సంబంధించి వాళ్ళు అక్కడ ప్రభావితం చేసో లేదా తీసేసేవాళ్ళు అయితే మరి ఆ శుక్రవారం కోర్టుది కూడా మేము అడిగేవాళ్ళం కదా. రెండో అంశం వచ్చేటప్పటికి మేము రాజ్యాంగబద్ధ పదవుల అంశం అప్పుడు మాత్రమే మనం మద్దతు తెలిపాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి అభ్యర్థికి. అంత తప్ప మేము ఎక్కడ పొలిటికల్ యాంగిల్లో ఏ రోజు కూడా మేము మద్దతు తెలపలా. అలా అనుకున్నప్పుడు మేము ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అప్పుడు కూడా మేము మద్దతు తెలిపాం. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కదా, మా మీద కేసులు పెట్టిందే వాళ్ళు కదా. మేము ఒక స్టాండ్ ఉన్నాం. రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నప్పుడు అధికార పార్టీ ఉండాలి, దానికి ఓటింగ్ వద్దు అన్న కోణంలో మేము ఒక స్టాండ్ ఉన్నాం, కానీ దాని ప్రకారం వెళ్తున్నాం. రెండోది మీరు అన్నట్టుగా మేము అధికారంలో 5 ఏళ్ళు ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాం. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే రావాల్సినటువంటి నిధులు వస్తాయి, ఇబ్బందులు ఉండదు. ఎందుకు వాళ్ళతో ఘర్షణ పోయిన వాతావరణం? మనకేం వాళ్ళతో రాజకీయ విభేదాలు లేవు, ఇంకో విభేదాలు లేవు, మనకేం లేవు, ఆలోచనలు కూడా వేరే ఏం లేవు. సో మన పొలిటికల్ పార్టీగా మేము ఎవరితో పొత్తుల్లో లేవు. సో మేము సఖ్యతగా నిజంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని అన్నిసార్లు కలిసినప్పుడు మరి మా కేసులు చేసేయండి, సిబిఐ మీ చేతిలోని చిలకే కదా, సిబిఐని చేసేసేయమనండి, కొట్టేయించేసేయమనండి అని చెప్పి మేము అడిగేవాళ్ళం కదా. సో మేము ఏ రోజు జగన్ గారు ఆ టైపుగా అడిగేటటువంటి వ్యక్తి కాదు. జగన్ గారు తన మీద పెట్టినటువంటి కేసులని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి లాగా పిరికి పంద కాదు. చంద్రబాబు నాయుడు గారికి రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి గొడవ వస్తే ఎక్కడ ఈ కేసులన్నీ తిరగదోడతాడేమో అని చెప్పి ఆయన కేసులను ఆయనే కొట్టేయించుకుంటున్నాడు సిగ్గు లేకుండా. సో మాకే భయం ఏం లేదు. నరేంద్ర మోడీ వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా, ఇంకోళ్ళు వచ్చినా మేము రైట్ ట్రయల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. 16 నెలలు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనే మేము భయపడలా. ఇప్పుడు మీరు పెట్టేట కేసులో లేదంటే బెయిల్ రద్దు చేస్తాడా, లేదంటే శుక్రవారం కోర్టుకు రమ్మంటారా, మంగళవారం వెళ్ళమంటారా, ఏది ఉన్నా కూడా ధైర్యంగా లీగల్గానే ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. అంత తప్ప మాకు వాళ్ళతో ఎటువంటి సఖ్యత, ఎటువంటి అండర్స్టాండింగ్ కానీ లేదు. క్లియర్గా ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీతో రేపు కూడా పొత్తుల్లో వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. సో 3 ఎలక్షన్లు మేము వరుసగా ఏ రాజకీయ పార్టీతో పొత్తులో వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళా, ఇండైరెక్ట్గా వెళ్ళా, రేపు కూడా వెళ్ళేటటువంటి ఆలోచన ఏం లేదు. సింగిల్గానే పోటీ చేయాలనేటువంటి ఆలోచన మాకుంది. అంటే ఇట్లా సింగిల్గా వెళ్తామనే కదా పోయినసారి మొన్న కొంప ముంచింది అనుకుంటా కదా మనకి. ఎట్టా సింగిల్గా నేను 151 కొట్టాంగా అప్పుడు, మరి సింగిల్గా నేను 67 కొట్టాంగా అప్పుడు. సింగిల్గా వెళ్ళి మనం 40% ఓటింగ్ కూడా వచ్చింది కదా. ఓటమి గెలుపు సహజం అన్న. ఎందుకంటే అప్పుడు మీరే ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. చంద్రబాబు నాయుడు వరుసగా 2 సార్లు ఎప్పుడైనా పాస్ అయ్యాడా? 90 లాక్కున్నాడు, అంటే ఆయన తెచ్చిన గవర్నమెంట్ కాదు. 95లో లాక్కున్నాడు. సో 99లో ఎన్డీఏ వల్ల వచ్చాడు అధికారంలోకి. ఏమన్నా 2004లో ఓడిపోయాడు, 9లో ఓడిపోయాడు, 14లో మళ్ళీ ఎన్డీఏ వల్ల వచ్చాడు. సో 19లో ఓడిపోయాడు, 24లో వచ్చాడు, 29 ఓడిపోతాడు మళ్ళీ. సో ఇది పొలిటికల్లో గెలుపు ఓటమి సహజం. సో ఏదో ఒకసారి ఓడిపోయాం కాబట్టి సింగిల్గా వెళ్తే మీరు ఓడిపోయారు, లేదా మీరు వాళ్ళు లేకపోతే మీరు గెలవలేదు. ఈసారి వాళ్ళందరూ కలిసి ఉన్నా కానీ మీరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% అన్న. ఈసారి వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళకి ఎన్ని రకాల ప్రయత్నించినా ఈసారి వాళ్ళు ఈవీఎంలు అడ్డుపెట్టినా మా ఓటమిని ఈసారి ఆపలేరు. అంటే మీరు నమ్ముతున్నారా ఈవీఎంలు వాళ్ళు? బలంగా నమ్ముతున్నా. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళు ట్యాంపరింగ్ చేశారనేది నేను బలంగా నాకున్న సమాచారాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. ఇది పెద్ద ఆరోపణ కదా? ఆరోపణ కాదు, ఆధారం. ఇప్పుడు నా ఇది ఉందన్నా, నేను ఇప్పుడు ఆఫ్ చేసి పెడతాను. ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్ ఎట్లా పెరిగిద్ది ఫోన్కి, అలానే ఈవీఎం కూడా ఎట్లా పెరిగిద్ది? మనం ఛార్జింగ్ పెడితేనే పెరిగిద్ది. అంటే ఈవీఎం మిషన్లో ఎవడ పెట్టాడు ఛార్జింగ్ అర్ధరాత్రి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫాదర్ ఆత్మలను ఇంకోళ్ళ ఆత్మలు వచ్చి పెట్టవుగా, ఇల్లు ఎవడో పెట్టినట్టే కదా. రెండోది, పోలైనటువంటి ఓట్లు మీ ఊరే ఉందన్న. మీ ఊరిలో ఎలక్షన్ రోజు పోలైనటువంటి ఓట్లు 500 అనుకుందాం. తర్వాత కౌంటింగ్ చేసే రోజు 500 ఉండాలా? పెరుగుతాయా? 500 ఉంటాయి కదా. ఇక్కడ ఎట్లా పెరిగినాయి? ఇక్కడ 48 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి? రెండోది, ఒరిస్సాలో చూస్తే ఏదైతే నవీన్ పట్నాయక్ బీజేడీ, వాళ్ళకి బీజేపీ కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఓవరాల్ అసెంబ్లీ ఓట్లు చూస్తే
40,000 30,000 ఎక్కువ వచ్చినాయి, సీట్లు 55 వచ్చి ఓడిపోయారు వాళ్ళు. రెండోది 37% ఎంపీకి ఓట్లు వచ్చినాయి బీజేడీకి, ఒక్క ఎంపీ సీట్ రాలా. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినప్పుడు కనీసం మీకు 40 నుంచి 50 సీట్లు రావాలి లెక్క ప్రకారమైన. అంటే స్కూల్లో కనుక మనం మార్క్స్ తక్కువ వస్తే మనం దిద్దుకుని మార్కులు వేసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఏం లేదు సార్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 5 ఎడిషనల్తో ఎగ్జామ్ రాసిచ్చారు పేపర్. ఆ రోజు మీకు తెలుసు ఎన్ని ఎడిషన్ తీసుకున్నారనేది, 5 అనేది మీకు తెలుసు. సో కానీ ఏదైతే రిజల్ట్ వచ్చిన రోజు చూస్తే మీకు ఇంకో 5 ఎడిషన్లు ఎక్స్ట్రా యాడ్ అయి ఉన్నాయి. అంటే 10 ఎడిషన్లు మీరు రాయాలి, 5 ఎడిషన్లు తర్వాత రాశారు. అంటే మీకు ఇంకొక కొత్త గమ్మత్తైన విషయం చెప్తాను నేను. ఆ ఎడిషనల్లో అన్నిట్లోనేమో ఫెయిల్ మార్క్స్ వస్తాయి, టోటల్ వేసేటప్పటికేమో పాస్ అయినట్టు వచ్చినట్టు అనిపించింది నాకైతే. సార్ ఇది పక్కా వాళ్ళకి తెలుసు, అందుకని వీళ్ళు ప్రజలను కూడా గాలికి వదిలేశారు. ఇటు మనం ప్రజల ద్వారా అధికారంలోకి రాలేదనేది కూటమి వాళ్ళకి తెలుసు, అందుకని పూర్తిగా గాలికి వదిలేశారు. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మేమే కలిసి ఉండాలి అంటే మళ్ళీ ఇట్టానే మేము చెయ్యాలి, అందుకని భూతాన్ని రాని నువ్వు భూస్థాపితం చేస్తే ఇట్లా మాటలు చంద్రబాబు నాయుడు ఏంది, ఆ ఈవీఎంలు అనేది ఆయన బలంగా మళ్ళీ చేస్తామేమో అనే ఆలోచనలో ఉన్నారు. కానీ అన్నిసార్లు వర్కౌట్ కాదు అది.